ఎడతెరిపిలేని వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక సమీపంలో వరదలో లారీ చిక్కుకుపోయింది. వంతెనపై నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక లారీ ముందుకు వెళ్లింది. సగం దూరం వెళ్ళాక ఇంజిన్ స్థాయికి పైగా వరద నీరు చేరింది. మధ్యలోనే లారీ ఆగిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు డ్రైవర్ క్లీనర్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. తూరుబాక వైపు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. వరద ఉధృతితో వంతెనపై రాకపోకలు ప్రమాదకరమని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి ఖమ్మం భాస్కర్ని లైవ్లోకి తీసుకుందాం. భాస్కర్, ఎందుకు ఇంత రిస్క్ చేసి వాళ్ళు అట్లా వెళ్ళారా నీళ్ళలోకి? అంటే ఫ్లోటింగ్ ఆల్రెడీ కనిపిస్తోంది. ఎంత ఉంది అక్కడ, ఎంత నీళ్లు పేరుకుపోయాయని తెలుస్తున్నా కూడా ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఎస్ అశోక్, అంటే వాస్తవంగా భద్రాచలం నుంచి తూరుబాక వైపు కానీ లేదా నెల్లిపాక వైపు అంటే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ప్రధాన రహదారి అంతకు ఛత్తీస్గఢ్ రూట్. అంతే కాకపోతే ఆ రూట్ యాస్టీస్గా నార్మల్గా ఉంటుంది. కొంచెం ఏమైనా ఉన్నా సరే 2-3 అడుగుల వరకు ఉంటుంది అనుకొని డ్రైవర్ ఎవరు అంటే అంతవరకు కూడా గవర్నమెంట్ అధికారులు అంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి నో వే అని కానీ లేదా జాగ్రత్తలు పాటించాలని కానీ ఎక్కడ చెప్పకపోవడం వల్ల ఆ ఘటన జరిగింది. తర్వాత ఆ విషయం తీసుకున్నటువంటి భద్రాచలం పోలీసులు, ఒకవైపు ఆంధ్ర పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి అక్కడ అటువైపు అంటే ఆంధ్ర వైపు నుంచి వాళ్ళ అధికారులు రంగంలో దింపి అప్రమత్తం అయిపోయారు. ఒకవైపు తెలంగాణ వాళ్ళు కూడా భద్రాచలం పోలీసు కూడా అప్రమత్తం అయిపోయి రాకపోకలు టోటల్ నిలిపేశారు. అంటే ఛత్తీస్గఢ్ ప్రధాన రహదారి ఉత్సాహితం కూడా అదే ఉంది. మరోవైపున ఇప్పుడు చర్ల వెంకటాపురం సైడ్ పోయి ప్రధాన రహదారి పరిస్థితి కూడా అలానే ఉంది. అయితే చర్లకు వైపు కూడా దుమ్మగూడ వైపు కూడా సేమ్ పొజిషన్ ఉంది. అక్కడ కూడా ఒక 4 అంటే పశువుల కాపర్లు వాళ్ళ పశువులను తీసుకొని బయటకు పొలాలకు వెళ్ళి అనుకున్న సమయంలో ఒక్కసారిగా వరద విపత్తు బలంగా వచ్చింది. ఫలితంగా వాళ్ళ అంటే పశువులు కొన్ని గల్లంతా అయిపోయే సమయంలో అక్కడ రెస్క్యూ చేసి కొంతమంది వాళ్ళని కాపాడుకోగలిగారు. ఓకే, ఎవరికేం కాలేదు కదా భాస్కర్? ఎవరికేం కాలేదు కదా? ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ కేవలం ఆస్తి నష్టం అయితే నార్మల్గా ఉంది కానీ అశోక్, బట్ ప్రాణ నష్టం అయితే ఎక్కడ ఏం లేదు. అంతా కూడా సేఫ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకవైపు పిలిపాక కాన్స్టిట్యున్సీ వరకు చూసుకుంటే మాత్రం గుర్గపాడు పరిసర ప్రాంతాలు చాలా వరకు కూడా లోతట్టులో ఉన్నాయి. కానీ అక్కడ ఆస్తి నష్టం జరుగుతుంది కానీ ప్రాణ నష్టం ఎలాంటిది లేదు. అంటే కొంత అక్కడ ఏమైనా సైన్ బోర్డ్స్ పెట్టడం, వాళ్ళు అధికారులు అప్రమత్తం చేయడం ఇవేమైనా చేశారా? ఎవరు అటు వెళ్ళొద్దు అంటూ? అంటే వాస్తవంగా ఎవరంటే ఏదైతే లోతటి ప్రాంతాల్లో అప్పటికే ఈ ఒక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు ఒక 15 గ్రామాల నుంచి 35 గ్రామాల వరకు లోతటి ప్రాంతాలు గుర్తించడం కూడా జరిగింది. కొన్ని వందలాది మంది అక్కడ నిర్వాసితులను కూడా ఒక పునరావాస కేంద్రం తరలించి అక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా అధికార రంగం సిద్ధం చేసింది. ఓకే భాస్కర్, ఒక్కసారి వరంగల్